డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పౌలు చేత నా ప్రియ కుమారుడు అని అనబడిన తిమోతి ఎవరు? తిమోతి కుటుంబ వివరాలు ఏమిటి? తిమోతి ఎలా ఎప్పుడు మరణించాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మహా గొప్ప ప్రవక్త మరియు అలుపెరగని స్వార్థికుడైన పౌలు తిమోతిని ఉద్దేశించి ఇలా అన్నాడు. విశ్వాసంలో నా నిజ కుమారుడు అని పౌలు సంబోధించాడు. అలాగని తిమోతి పౌలుకు శారీరక సంబంధమైన కుమారుడు కాదు, ఆత్మ సంబంధమైన నిజమైన కుమారుడు. ఇటువంటి బిరుదు తిమోతి పొందుకున్నాడు అంటే ఎంతటి భక్తి, ఎంతటి క్రమశిక్షణ, ఎంతటి పట్టుదల, ఎంతటి త్యాగం, ఎంతటి ప్రార్థన, ఎంతటి పనితనం, ఎంతటి పరిశుద్ధత, ఎంతటి ఆత్మల భారం తిమోతి కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలము. తిమోతి అను పదం గ్రీకు పదమైన టిమోథియస్ అను పదం నుంచి వచ్చింది. దీని అర్థం దేవుణ్ణి ఘనపరచడం లేదా దేవుని చేత ఘనపరచబడ్డాడు అని అర్థం. ఇప్పుడు తిమోతి యొక్క కుటుంబ వివరాలు తెలుసుకుందాం. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇతని పేరు బైబిల్లో వ్రాయబడలేదు. తల్లి పేరు యునీకే, ఈమె యూదురాలు. అమ్మమ్మ పేరు లోయి, ఈమె కూడా యూదురాలు. తిమోతి లొకియోనియోలోని లుస్త్రా అను పట్టణం లేదా దెర్బే అను పట్టణంలో నివసించేవాడు. లుస్త్రా, దెర్బే అను పట్టణాలు ప్రక్కనే ఉంటాయి. అలాగే ఈ పట్టణాలు ప్రస్తుత దక్షిణ టర్కీ దేశంలో ఉన్నాయి. దీని లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఈ లేఖనం ప్రకారం తిమోతి లుస్త్రా లేదా దెర్బేలో నివసిస్తున్నాడు. తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు. తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు అవ్వడం వల్ల యూదా మతాచారాలకు తిమోతి తండ్రి దూరంగా ఉండేవాడు. కానీ తిమోతి యొక్క తల్లి మరియు అమ్మమ్మ యూదురాలు కావున ధర్మశాస్త్ర లేఖనాలు తిమోతికి చిన్నప్పటి నుంచే నేర్పేవారు. అలాగే ధర్మశాస్త్ర లేఖనాలు బట్టి మెస్సయ్యను గుర్తించడం మరియు కనిపెట్టడం ఎలాగో బాల్యం నుంచే తిమోతికి నేర్పించారు. 2వ తిమోతి 3వ అధ్యాయము 14-15 వచనములు, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఈ లేఖనం ప్రకారం తిమోతి బాల్యం నుంచే క్రీస్తును ఎలా గుర్తించాలి మరియు రక్షణార్థమైన జ్ఞానం మరియు పరిశుద్ధ లేఖనాల సారాంశం నేర్చుకున్నాడు. ఇవన్నీ తిమోతి తల్లి అయిన యునీకే మరియు అమ్మమ్మ అయిన లోయి చిన్నప్పటి నుంచే తిమోతికి నేర్పించారు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో తిమోతి యొక్క తల్లి అమ్మమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు పౌలు తిమోతి యొక్క మొట్టమొదటి ఆత్మీయ కలయిక ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం. బహుశా పౌలు తన మొదటి ప్రయాణంలో లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడే నివసిస్తున్న తిమోతి పౌలు యొక్క బోధలు విని ఆకర్షితుడు అయ్యుండవచ్చు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనం, వారా సంగతి తెలుసుకుని లొకయోనియోలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఈ లేఖనం ప్రకారం పౌలు మరియు బర్నబాలు ఈ కొనియాలో హింస జరిగినందున లొకయోనియోలోని లుస్త్రా మరియు దెర్బే పట్టణాలకు వచ్చి అక్కడ సువార్త ప్రకటించారు. ఇది పౌలు యొక్క మొదటి ప్రయాణం. ఈ మొదటి ప్రయాణం క్రీస్తు శకం 44-46 మధ్య జరిగింది. ఈ లుస్త్రాలోనే పౌలు కుంటివాడిని స్వస్థపరిచాడు. ఈ ప్రాంతానికి చెందినవాడే తిమోతి. అప్పుడు పౌలు బోధలు తిమోతి విని ఉండవచ్చు. అప్పటి నుంచి పౌలును వెంబడించుటకు మరియు అతని శిష్యుడిగా ఉండుటకు తిమోతి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అప్పటి నుంచి పౌలు నిర్మించిన క్రైస్తవ సంఘంలో గౌరవ సభ్యుడిగా తిమోతి ఉన్నాడు. ఆ తరువాత పౌలు తన 2వ ప్రయాణంలో మరొకసారి లుస్త్రా, దెర్బే అను పట్టణాలకు వచ్చాడు. ఈ 2వ ప్రయాణం క్రీస్తు శకం 49-52 మధ్య జరిగింది. ఈ 2వ ప్రయాణంలో తిమోతి పౌలును కలిసి పౌలు సువార్త ప్రయాణాల్లో భాగస్వామిగా అయ్యాడు. ఈ 2వ ప్రయాణంలో
పౌలు శీలలు లుస్త్రా దెర్బే అను పట్టణాలకు రాగా తిమోతి వారితో చేరి పౌలుకు నిజమైన కుమారుడిగా సేవలందించాడు. అప్పటి నుంచి తిమోతి అనేక సంఘాలకు పౌలు యొక్క ప్రతినిధిగా పనిచేశాడు. పౌలుకు అనేక సంఘాల విషయంలో ప్రతినిధిగా రాయబారిగా ఉన్నట్టుగా ఈ లేఖనాలు దృఢపరుస్తున్నాయి. 1 కొరింథీ 4:17 మరియు ఫిలిప్పీయులు 2:19 ఈ 2 లేఖనాలు బట్టి పౌలు యొక్క ప్రతినిధిగా రాయబారిగా తిమోతి పనిచేశాడు. అలాగే 1 తిమోతి 1 అధ్యాయము 3-4 వచనాల ప్రకారం ఎఫెసు అను పట్టణంలో తిమోతి పాస్టర్గా పనిచేశాడు. ఇప్పుడు పౌలు తిమోతికి వ్రాసిన 2 పత్రికల గురించి తెలుసుకుందాం. 1 పత్రిక తిమోతికి పౌలు ఎందుకు వ్రాసాడో మొదట తెలుసుకుందాం. ఈ 1 పత్రిక క్రీస్తు శకం 64వ సంవత్సరంలో పౌలు రాశాడు. పౌలు ఈ 1 పత్రిక వ్రాసినప్పుడు అప్పటికే క్రైస్తవ సంఘాలు విపరీతంగా పెరిగాయి. కావున సంఘాలలో క్రమశిక్షణ, సత్ప్రవర్తన, నాయకత్వం వంటి మొదలగు సమస్యలు తలెత్తాయి. వీటిని సరిదిద్దుటకు తిమోతికి 1 పత్రిక పౌలు వ్రాసాడు. 1 తిమోతి 3:15 జీవం గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఈ లేఖనం ప్రకారం దీనికోసమే పౌలు తిమోతికి 1 పత్రికను వ్రాసాడు. కావున 1 పత్రికలో ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఎలాగూ ఉపయోగించాలో, ప్రార్థన మొదలైన వాటి గురించి ఆదేశాలు, క్రైస్తవ స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు, సంఘ నాయకులకు, పరిచారకులకు, పెద్దలకు, పాస్టర్లకు ఉండవలసిన లక్షణాలు, దెయ్యాల సిద్ధాంతాలు, అనవసరమైన విషయాలను విడిచిపెట్టడం, ఆధ్యాత్మిక వరాలను ఉపయోగించడం, క్రైస్తవ సేవకే పూర్తిగా అంకితం అవ్వడం, విధవరాండ్రులకు ఆదేశం, పెద్దలకు ఆదేశాలు, దాసులకు ఆదేశాలు, తప్పుడు బోధకులు, డబ్బును సంపాదించడానికి మతాన్ని వాడుకోవడం, ఉన్నదానితో తృప్తి చెందడం, ధనాన్ని ఆశించడంలోని ప్రమాదాలు, ధనవంతులకు ఆజ్ఞలు వంటి విషయాలు 1 పత్రికలో తిమోతికి పౌలు రాశాడు. ఇప్పుడు పౌలు తిమోతికి 2వ పత్రిక ఎందుకు వ్రాసాడో తెలుసుకుందాం. ఈ 2వ పత్రిక క్రీస్తు శకం 67వ సంవత్సరంలో పౌలు వ్రాసాడు. ఈ 2వ పత్రిక వ్రాసినప్పుడు పౌలు రోమ్ నగరంలో జైలులో ఉన్నాడు. ఈ క్రీస్తు శకం 67వ సంవత్సరంలోనే పౌలు బలిదానం అయిపోయాడు. కావున పౌలు రాసిన చివరి పత్రిక ఇదే. కావున పౌలు చనిపోయే ముందు తిమోతికి పత్రిక వ్రాసాడు. ఎందుకంటే సరైన సిద్ధాంతాలు, పవిత్ర జీవితం, నమ్మకమైన సేవ వంటి విషయాలు ఈ పత్రిక ద్వారా తిమోతికి పౌలు తెలియజేశాడు. కావున ఈ 2వ పత్రికలో పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకుని అతన్ని చివరిగా చూడాలన్న ఆశ కలగడం, సేవలో ఉత్సాహంగా ముందుకు సాగాలని ప్రోత్సహించడం, పనికి మాలిన దుర్బోధల గురించి, వివిధ రకాల పాత్రల గురించి, వదిలిపెట్టవలసిన సంగతులు, సైతాను భీకర శక్తి, చివరి రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారు, బైబిల్ దేవుని వల్ల కలిగింది, క్రీస్తు సేవకులు ముఖ్యమైన పనులు, పౌలు యొక్క అనుభవం మరియు ముగింపు మాటలు వంటి విషయాలు 2వ పత్రికలో తిమోతికి పౌలు రాశాడు. ఇప్పుడు తిమోతి ఎలా ఎప్పుడు మరణించాడో తెలుసుకుందాం. తిమోతి మరణం గురించి బైబిల్లో ప్రస్తావించబడలేదు, కానీ తిమోతి మరణం గురించి చరిత్రలో లిఖించబడింది. తిమోతి ఎఫెసు అను పట్టణంలో హతసాక్షి అయినట్టుగా చరిత్ర చెబుతుంది. ఈ ఎఫెసులోనే తిమోతి పాస్టర్గా పనిచేశాడు. ఈ ఎఫెసు ప్రస్తుత దక్షిణ టర్కీ దేశంలో ఉన్నది. తిమోతి నివసించిన లుస్త్రా లేదా దెర్బే అను పట్టణాలకు ఎఫెసు అను పట్టణం పడమరన ఉంటుంది. తిమోతి మరణం గురించి 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందులో మొదటి దాని గురించి తెలుసుకుందాం. ఫాక్స్ బుక్ ఆఫ్ మార్టిర్స్ ప్రకారం తిమోతి మరణం క్రీస్తు శకం 97వ సంవత్సరం రోమా పాలకుడైన డొమిషియన్ పాలనలో జరిగింది. అప్పటికి శిష్యుడైన యోహాను పత్మోసు ద్వీపంలో ఉన్నాడు. ఒక రోజున అన్యమతస్థులు కాటగోగియన్ అనే పండుగ చేసుకుంటున్నప్పుడు విగ్రహాలను ఊరేగిస్తున్నారు. అప్పుడు తిమోతి విగ్రహారాధనను తీవ్రంగా ఖండించాడు. అందుకు బదులుగా తిమోతిని కర్రలతో కొట్టి భయంకరమైన రీతిలో గాయాలతో విడిచిపెట్టేశారు. ఆ తరువాత 2 రోజులకు తిమోతి ఆ గాయాలతో మరణించాడు. ఇప్పుడు
తిమోతి మరణం గురించి రెండవ కథనం తెలుసుకుందాం. అపోక్రిఫల్ యాక్ట్ ఆఫ్ తిమోతి అను పుస్తకం ప్రకారం తిమోతి మరణం రోమా పాలకుడైన నెర్వా పాలనలో జరిగింది. ఒక రోజున అన్యమతస్థులు కాటాగోగియన్ అనే పండుగలో విగ్రహాలను పూజించడం, ముసుగులు ధరించడం, లైంగికత్వం వంటి పాపాలు చేసేవారు. అప్పుడు తిమోతి వీటిని ఖండించడం వల్ల అతనిపై దాడి చేసి కొట్టారు. అప్పుడు తిమోతి యొక్క స్నేహితులు అల్లరి మూకకు దూరంగా తీసుకెళ్ళిపోయారు. కానీ ఆ గాయాలతో తిమోతి మరణించాడు. ఆ తరువాత వారు ఎఫెసులోని పియోను అను ప్రదేశంలో తిమోతిని పాతిపెట్టారు. ఇప్పుడు చెప్పిన రెండు కథనాలలో తిమోతి యొక్క మరణం ఒకటే, కానీ పాలించే రాజుల పేర్లు మాత్రం మారాయి అంతే. ఏది ఏమైనా తిమోతి దేవుని సేవ నిమిత్తం హతసాక్షి అయ్యాడు. 1 తిమోతి 1:18 ప్రకారం పౌలు తిమోతికి మంచి పోరాడమని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను తిమోతి జీవితాంతం గుర్తుపెట్టుకుని తన మరణ దినం వరకు పోరాడుతూనే ఉన్నాడు. మరియు 1 తిమోతి 5:23 ప్రకారం తిమోతి కడుపుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడినట్టుగా మనకు తెలుస్తుంది. అందు నిమిత్తం ఆహార నియమాల విషయంలో మార్పులు చేయమని తిమోతికి పౌలు సలహా ఇచ్చాడు. ఆ రోగం నిమిత్తం ద్రాక్షరసం కొంచెం తీసుకోమన్నాడు. ఈ ద్రాక్షరసం స్వచ్ఛమైనది. అలాగే కొన్ని రోగాలకు మనం దేవుని స్వస్థత మీద ఆధారపడకుండా ఆహార మార్పుల ద్వారా కూడా కొంతమేర స్వస్థత పొందవచ్చని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే అపోస్తలులు 16:2 ప్రకారం తిమోతి అందరిలో మంచి పేరు పొందినవాడు. అలాగే 1 కొరింథీ 16:10 ప్రకారం పౌలు వలె తిమోతి దేవుని పని చేశాడు. ఇటువంటి మంచి లక్షణాలు తిమోతి వలె మనం కూడా కలిగి ఉందాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.